హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి. మేము తిరుపతి వెళ్తున్నామండి. ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యి వెళ్తుంటే జర్నీ చాలా బాగుంది. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ అలా వెళ్తూ వ్యూ చూసుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోయామండి మార్నింగ్ అంతా. అండ్ నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఫుల్ ఎండ చూసారు కదా, సన్ ఎలా వచ్చిందో, చాలా వేడిగా. అండ్ నెక్స్ట్ అందులోనే నేను ఖాళీగా ఉన్నాను కదని రీల్స్ చేసుకున్నాను. అండ్ ఎలాగైతేనే మేము తిరుమల రీచ్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ అక్కడ చూసారు కదా స్టాచ్యూస్ ఎంత బాగున్నాయో. మొత్తం ఇదంతా మండపం అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి పెళ్ళిళ్ళ సీజన్లో. అండ్ నెక్స్ట్ అక్కడ వెహికల్ వస్తుంది చూసారు. ఆ వెహికల్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఆర్థోపెడిక్స్ ఉన్న వాళ్ళకి నడవలేరు కదండి, వాళ్ళని స్వామివారి దర్శనానికి ఆ వెహికల్లో తీసుకెళ్తారు. ఇవన్నీ స్టాచ్యూస్ చూసారు కదా. ప్రతి స్టాచ్యూస్ మీద ఒక దేవుడు బొమ్మలు ఉన్నాయి కదా, అవి ఏంటి అనుకుంటున్నారా? స్వామివారికి 10 దశావతారాలు ఉన్నాయి కదండి. దశావతారాలు అంటే 10 అవతారాలు కదా. ఆ అవతారాల్లో ఒక్కో అవతారం ఇలా స్టాచ్యూస్ మీద వేశారన్నమాట. ఒక్కోటి రామావతారం, కృష్ణ అవతారం, వామన అవతారం, వరాహ అవతారం, ఇలా చాలా 10 రకాలు ఉన్నాయి కదా. ఆ 10 రకాలు ఆ స్తంభాల మీద మనకి తెలిసేలాగా వేశారండి. ఓన్లీ 10 కాదు, చాలా వేరే బొమ్మలు కూడా ఉంటాయి వాటి మీద. అలా మొత్తం మీద ముందుకు వెళ్ళిపోతే చాలా పెద్ద ప్లేస్ అండి అది. మీకు కనిపిస్తుంది కదా అక్కడ తూర్పు వైపు ఉండే గోపురం ఉంది కదా, మీకు అది చూపిస్తున్నాను చూడండి. అదిగోండి తూర్పు వైపు గోపురం. పక్కనే హుండీ కూడా పెట్టారు ఇక్కడే భక్తుల కోసం. చూసారు కదండి, అదిగోండి పెద్దది గోపురం ఉంది కదా అక్కడ. ఆ గోపురం చూపిస్తున్నాను చూడండి. స్వామివారిని అక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ ముందు అలాగా మేము కొంచెం ముందుకు వెళ్దామని ట్రై చేశాను. చాలా వేడిగా ఉండడం వల్ల అస్సలు కుదరలేదు. చాలా వేడి, అసలు ఎండ అయితే మామూలుగా లేదు. జనాలు చాలా రద్దీగా కూడా ఉంది ఆ రోజు మాకు. అండ్ నెక్స్ట్ అలా కొంచెం ముందుకు వచ్చేసాక అటు సైడ్కి చూపిస్తున్నాను చూడండి. అటువైపు మొత్తం చూసారు కదా, అదంతా లైన్. స్వామివారి దర్శనం కావాలంటే అక్కడ వరకు వెళ్ళాలి. మేము అలా దర్శనం చేసుకొని మొత్తం ఆ ఏరియా మొత్తం ఆ ప్లేస్ అంతా తిరిగేసాము. చూడండి అటు ఇటు మొత్తం చూపిస్తున్నాను. పెళ్ళిళ్ళ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. మొత్తం అంతా తిరిగేసాము. అండ్ అక్కడ కనుక కార్పెట్స్ లేకపోతే బయటికి రావాలంటే రాలేము. కార్పెట్స్ లేకపోతే అసలు నడవలేమండి. కాళ్ళు చాలా వేడి కాలుతున్నాయి. అండ్ ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము అక్కడి నుంచి భోజనానికి వెళ్ళాము. అక్కడే భోజనాలు కూడా పెడుతున్నారు. ఉచిత అన్నదానం అంట. లైన్లో వెళ్ళిపోయి మేమంతా భోజనం చేసుకోవడానికి కూర్చున్నామండి. అక్కడ ఆల్రెడీ ప్లేట్స్ వాళ్ళ అరిటాకుల్లో ఐటమ్స్ అన్నీ వడ్డించేసి పెట్టేస్తారు. మనం వెళ్ళాక మాత్రమే రైస్ వడ్డిస్తారు. అండ్ మేము వెళ్ళాము, అక్కడ వాటర్ పెడతారు. వాటర్ కూడా అన్నీ ఉన్నాయి, సప్లై అన్నీ మంచిగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేము రైస్ కూడా పెట్టేశారు. మేము భోజనం చేసుకున్నాం. మా బాబు కూడా కలిపిస్తున్నాడు, తినేశాడు. అండ్ నేను భోజనం చేసుకుని వెంటనే వేరే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. ఏ టెంపుల్ అనుకుంటున్నారా? మద్దాంజనేయ స్వామి గుడి అండి. అక్కడ నుంచి తిరుపతి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చూసారు కదా రోడ్డుకి అటువైపున ఎలా కనిపిస్తున్నారో టెంపుల్. సో మేము అక్కడికి రీచ్ అయిపోయాము. అక్కడ చాలా ఫేమస్ అండి ఆ గుడి. సో మేము వెళ్ళాము. అదిగో ఎంట్రన్స్ చూసారు కదా, సింహద్వారము, అదంతా మొత్తం గుడి గోపురం, అదంతా గుడి ప్రాంగణం కూడా చాలా పెద్ద ప్లేస్ అండి. అక్కడ అసలు అందులోకి మేము వెళ్ళింది మంగళవారం, చాలా రష్గా ఉంది. మేము వెళ్ళేసరికి స్వామివారి దర్శనం అయితే అవ్వలేదు. అప్పుడే క్లోజ్ చేస్తారంట. 1 o'clock అయింది మేము వెళ్ళేసరికి. మేము 3 వరకు తీనని చెప్పేశారు. సో మేము ఈ లోపు ఏం చేసామంటే ఆ గుడి మొత్తం ఏంటి అనేసి మొత్తం గుడి అంతా చూసుకొని లోపలంతా ఎలా ఉంది ఏంటి అని చూసామండి. చాలా బాగుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మద్ది ఆంజనేయ స్వామి అని ఎందుకంటారంటే ఆయన మద్ది చెట్టులో వెలిసారంటండి. సో అందుకనేసి ఆయనకి ఆ పేరు వచ్చింది. ఆ చెట్టు ఇప్పటికీ అక్కడ అలానే ఉందండి. ఎంత పెద్ద టెంపుల్ కట్టినా కానీ ఆ చెట్టు అలా ఉంచేసే కట్టారు. చాలా నిదర్శనం దేవుడు కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు అందరికీ బాగా నచ్చుతుంది. మొత్తం మీద మాకు 3 అయ్యాక ఓపెన్ అయింది. మేము దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం మొత్తానికి. అండ్ నెక్స్ట్ దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే చిన్న తిరుపతి వెళ్ళామో ఖచ్చితంగా వస్తున్నప్పుడు కుంకులమ్మ తల్లిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి. ఆవిడ దర్శనం చేసుకోకుండా ఎవరు ఇంటికి రాకూడదంట. సో మేము కూడా అలాగే అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాం. అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి ఫేస్ కూడా చాలా కళగా ఉంటుంది. లోపలికి ఫోన్లో అలౌ చేయరు కాబట్టి మీకు ఇలా దూరం నుంచి చూపిస్తున్నాను. చూడండి అమ్మవారిని అలా
చాలా బాగా అలంకరిస్తారు. అండ్ మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చేసాం. బయట నుంచి అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి మెయిన్ రోడ్కి. అండ్ నెక్స్ట్ రిటర్న్ తిరిగి ప్రయాణం అయిపోయాం. మా బాబు అయితే నేను కార్ డ్రైవింగ్ నేను చేస్తాననేసి చాలా విసిగించాడు. సరే వాళ్ళ డాడీ రోడ్ ఖాళీగానే ఉంది, సో మేము వెళ్ళే ప్లేస్లో, సో అందుకనేసి వాడికి సరే ట్రై చేయమని ఇచ్చారు. బట్ వాడికి ఎక్సలేటర్ అందితే పైన స్టీరింగ్ అందట్లేదు. అయినా సరే వాళ్ళ డాడీ వాళ్ళలో కూర్చొని ఏదో రకంగా ట్రై చేయడానికి ప్రయత్నించాడు. బట్ ఇద్దరికి అయితే స్పేస్ సరిపోలేదు. ఏదోలాగా అడ్జస్ట్ అయిపోయి ఒక మళ్ళీ ట్రై చేశారండి. మొత్తం మీద వాడికి ఏదో రకంగా సాధించాలన్న ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. మొత్తం మీద వాడు నేను కార్ డ్రైవ్ చేశానన్న హ్యాపీనెస్ అయితే వాడి ఫేస్లో చాలా ఎక్కువగా అనిపించింది. మొత్తం మీద ఏదో రకంగా తీసుకెళ్ళాడు. అక్కడైతే రోడ్ల మీద ఎవరు లేరండి, ఖాళీగానే ఉంది. సో అందువల్ల ఇచ్చారు, లేదంటే ఇవ్వరు. బట్ ఎనీవే వాడి హ్యాపీనెస్ అయితే చాలా బాగుంది. వాడికి మొత్తం మీద ఎలా అయినా సరే డ్రైవింగ్ చేస్తానన్న ఒక హ్యాపీనెస్ ఉంది కదా వాడికి, అదైతే చాలా వాడి ఫేస్లో బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మొత్తం అదంతా తిరిగి కొంచెం దూరమే డ్రైవ్ చేసేయాలండి, వెరీ ఎక్కువ కాదు. అండ్ మొత్తం మీద ఏదో రకంగా ఇంటికైతే వచ్చేసాము. నైట్ 10 అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండి.